హాయ్ ఫ్రెండ్స్, ఏసీబీ ఫ్రేమ్ స్వాగతం. నేను మీ చిట్టుబాబు. మనకి 2 days పట్టింది. నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది ఈరోజుతో. బట్ నాకైతే అసలు ఎట్లాగా ఒక కిక్ అయితే రాలేదు. నామినేషన్ లాస్ట్ టైం బిగ్ బాస్ 7లో కిక్ అయితే ఉన్నింది, తగ్గేది అన్నట్టుగా ఉన్నింది. కానీ బట్ ఈసారి అయితే కొంచెం ఒక కిక్ రాలేదు. ఏదో అట్లా నడుస్తుంది అనిపించింది తప్ప ఎవ్వరు కూడా అంత నామినేషన్ కూడా అంత సిల్లీ లేదు అనిపించింది. సరే ఫస్ట్ వీక్ కాబట్టి ఏముండదు, బట్ ఓకే వచ్చు. నేను ప్రోమో చూసినప్పుడు నాగమణి అతను ఏదో సెంటిమెంట్ అన్నాడు. బట్ తన పేరును అడిగిందని అతను చెప్పాడు. ఓకే, అక్కడ వరకు అయితే బాగుంది. కానీ బట్ లాస్ట్ క్లైమాక్స్ తను ఏడవడం, ఆ విగ్గు తీయడం, ఇవన్నీ చూస్తే నిజంగా అసలు ఎందుకు అంత సెంటిమెంట్ నాకైతే అర్థం కాలేదు. బట్ నాకు నచ్చలేదు కూడా ఇది. తన ఫస్ట్ ఉన్న యాటిట్యూడ్ ఇప్పుడు లేదు. స్టార్టింగ్లో అసలు అనిల్ రావుపూడి ఎవరు హీరో అంటే నాకు నేనే హీరో అన్నాడు. ప్లస్ నువ్వు ఎవరు అభిమాని అంటే నేను నాకే అభిమాని అన్నాడు. బట్ ఇప్పుడైతే తను లేదు. నాగమణి గేమ్ ఆడితేనే ఓట్లేస్తారు, ఏమవుతుంది దానికైతే ఏడవడం నాకైతే నచ్చలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏష్మి అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతా ఉంది. అసలు తనకి ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది తనకి ఏం అర్థం కావడం లేదు. ఒక ఇద్దరు వాళ్ళు నామినేట్ వాళ్ళు ఉన్నా కానీ తను వచ్చి ఇన్వాల్వ్ అవుతుంది. నాకు అది లేదు. బట్ అంత జెన్యున్గా ఎవరు కూడా నామినేట్ చేసినట్టు నాకు అనిపించలేదు. లేకపోతే బేబాకి మీద చాలామంది ఫుడ్ విషయంలో కూడా అన్నారు. బట్ తన అభిప్రాయం తను ఉండింది, కానీ దాన్ని కూడా వ్యతిరేకించారు. ప్లస్ పృథ్వీ అన్నాడు నువ్వు గేమ్ ఆడలేవట్లేదు, అది కరెక్ట్ పాయింట్. అది తను ఆడలేకపోతుంది. బట్ ఇంకా తన ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చేమో చెప్పలేము. బట్ నాకైతే నచ్చలేదు. ఇకపోతే నామినేట్లో ఉన్న 6 members వచ్చి బేబీ అక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, నాగమణి కాంత్ యాక్చువల్గా తను స్ట్రాంగ్ ప్లేయరే కానీ బట్ ఎందుకు అంత సెంటిమెంట్ అవుతుందో నాకు అర్థం కాలేదు. మనకి ఈ 6 మందిలో చూసుకుంటే బేబీ అక్క వీక్, వెళ్ళిపోవచ్చు చెప్పలేము మనం. సోనియా స్ట్రాంగ్, 100% తను స్ట్రాంగ్, అన్ని ప్రతి ఒక్క దానికి తను ఫుల్గా డిపెండ్ చేస్తుంది. బట్ శేఖర్ భాష టాకింగ్ ఉంది కానీ బట్ విషయం లేదు తనలో. తను ఏదో మాట్లాడతాడు, అన్నీ డిఫెండ్ చేస్తాడు. బట్ గేమ్ ఆడాలి, గేమ్ ఆడితేనే ఉంటావు భయ్యను, అది చూడాలి. విష్ణుప్రియ ఇంకా తను గేమ్ అయితే ఆడలేదు కాబట్టి బట్ తను స్ట్రాంగ్ కంటెంట్ చూద్దాం. అట్లా పృథ్వీ కూడా స్ట్రాంగ్ కంటెంటే, చూడాలి గేమ్ ఆడితే. నాగమణికి అంత స్ట్రాంగ్ కంటెంట్ అనుకున్నాను కానీ బట్ తను కొంచెం మరి సెంటిమెంట్గా మరి ఇదైపోతున్నాడు. నీకు అంత మైండ్ దెబ్బ తగిలినప్పుడు నువ్వు మైండ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. స్ట్రాంగ్ అయితేనే ఉండగలుగుతావు అక్కడ, లేకపోతే ఉండలేవు డెఫినెట్లీ. ఓకే, మన అయితే నేను ఇప్పుడు అనుకుంటాను ఖచ్చితంగా శేఖర్ భాష, బేబక్క వీళ్ళిద్దరిలో అయితే ఖచ్చితంగా ఒకరు వెళ్ళిపోతారు. ఎందుకంటే వీక్ కనిపిస్తున్నారు. ఇంకపోతే నాగమణి సెంటిమెంట్ ఉన్నారు కాబట్టి ఈ వీక్ ఉండొచ్చు. బిగ్ బాస్ కూడా సరే ఇంకో అవకాశం ఇద్దామని ఇవ్వచ్చు, కానీ నెక్స్ట్ వీక్ అని ఇలా ఉంటే మాత్రం వెళ్ళిపోతాడు. బట్ గేమ్ ఆడి ప్రూవ్ చేసుకో. అందుకు పలో ప్రశాంత్ ఉన్నాడు, అంత సెంటిమెంట్ ఉన్నా రైతు బిడ్డన్నా గేమ్ ఆడాడు. ఎవరైనా చూసేది గేమ్, దమ్ముంటే గేమ్ ఆడండి, అంతేగాని వద్దు. ఇంకదే నాకైతే ఈ పెద్దగా నాకు లేదు, కానీ నాకైతే పెద్దగా అనిపించలేదు ఇది. నాకైతే నామినేషన్ అయితే పెద్ద కిక్ అయితే ఇవ్వలేదు. బట్ చిన్నదానికే ఇది. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికీ, ఇది కంటెంట్కి.